ఆ కంప్లైంట్ ముఖ్య ఉద్దేశం అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే పైన ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమానికి తెరలేపడం జరిగింది. వీటికి కట్టడి చేయాలని డిఎస్పీ గారిని కోరడం జరిగింది. ఆయన కూడా ఈ ఎవరైతే చేస్తున్నారో వీళ్ళపైన తప్పకుండా కేసులు నమోదు చేస్తామని చెప్పడం జరిగింది. అంతేకాకుండా గత కొన్ని నెలల ముందు కూడా కొంతమంది కొన్ని పాటలు అయితేనేమి కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కొన్ని చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారము. వీటన్నిటిపైన కూడా డిఎస్పీ గారు గట్టిగా చెప్పడం జరిగింది. వాళ్ళపైన కేసులు కడతాము, ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటివి ఉపేక్షించేది లేదని కూడా సారు మాకు చెప్పడం జరిగింది. ఇంతవరకు ఓపిక పట్టాము. ఇప్పటి నుంచి ఎవరైనా కానీ ఎమ్మెల్యే గారిపైన ఇలాంటి దుష్ప్రచారాలకు తెర లేపితే ఊరుకుండే ప్రసక్తే లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా మారి మంచిగా ఉంటే బాగుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇలాంటి అనంతపురం అర్బన్ డిఎస్పీ గారికి తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, స్టేట్ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు యూనిట్ ఇన్ఛార్జీలు, అనంతపురం నియోజకవర్గానికి సంబంధించిన టీడీపీ కార్యకర్తలందరూ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దానికి ముఖ్య కారణం ఏమంటే అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారి పైన దాదాపు ఒక 3 నెలల పైన సోషల్ మీడియాలోనూ వారి పత్రికలలో కొన్ని విషయాలలోనూ ఆయన పైన బురద జల్లే విధంగా, ఆయన పైన అనుచిత వాక్యాలు చేసే విధంగా, మా కార్యకర్తలు మేమందరూ బాధపడే విధంగా ప్రచురించడం జరుగుతుంది. దీనిపైన అనంతపురం అర్బన్లో 4 పోలీస్ స్టేషన్లు ఉంటే ఆ 4 పోలీస్ స్టేషన్లు కూడా మేము కార్యకర్తలందరూ కూడా దీనిపైన ఖచ్చితంగా విచారణ జరపండి. ఎవరైతే ఇలాంటి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఎమ్మెల్యే గారిపై మనోభావాలు దెబ్బతినే విధంగా, కార్యకర్తలు బాధపడే విధంగా చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవాలని మేము 4 స్టేషన్లో కూడా దాదాపు 23 కేసులు కాక మేము ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటిపైన ఇంతవరకు పోలీస్ అధికారులు యాక్షన్ తీసుకోవడం దానిపైన ఇప్పటికైనా కానీ దానిపైన దృష్టి పెట్టి ఖచ్చితంగా ఎవరైతే వారు ఉన్నారో వారిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మేము ఈరోజు డిఎస్పీ గారికి మొరపెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా కొంతమంది పోలీసు అధికారులు అయితేనేమి ఇంకోరు వైసీపీకి సంబంధించిన నాయకులు అందరూ కలిసి ఈరోజు ఈ విధంగా ఎమ్మెల్యే గారి పైన మృతజల్లే చేష్టాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వీరిపైన యాక్షన్ తీసుకోవాలని డిఎస్పీ గారికి మేము అందరూ కూడా వినతి పత్రం ఇచ్చి మేము ఆయనకు వినపించుకోవడం జరిగింది. ఇప్పుడు అర్బన్ డిఎస్పీ గారు పోలీస్ చట్టం ఎట్లుంటే మేము పోతామని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. మేము కూడా చట్టం ఏ విధంగా ఉంటే చట్టపరంగానే మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి వైసీపీకి నాయకులందరూ మరి ఆయన ఒత్తాసు పడుతున్నారా లేకుంటే నాకు అర్థం కావడం లేదు. ఖచ్చితంగా ఏవైతే ఇలాంటి ఆరోపణలు ఉన్నాయో వారిపైన ఎంక్వైరీ చేసి విచారణ జరిపి ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవాలి, కేసు కట్టాలని చెప్పేసి మా టీడీపీ కార్యకర్తలందరూ కూడా మా బాధను వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే గతంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న గారికి వ్యతిరేక వర్గాలు కొన్ని విషయాల్లో తనని బురద జల్లే విధంగా మాట్లాడడం, పాటలు పెట్టడం, ఇవన్నీ ఎన్నో నెలలుగా మేము పోలీస్ సిబ్బందికి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. కానీ వీళ్ళు పడచెవున పెట్టి ఒక్కటి కూడా పట్టించుకున్న పాపాన పోవడం లేదు. నిత్యం ప్రజల్లో తిరిగి ప్రజల బాగోగులు చూస్తూ నిత్యం అభివృద్ధి పదంలో దగ్గుపాటి ప్రసాద్ అన్న నడుస్తూ ఉంటే కొంతమంది రాజకీయ నిరుద్యోగులు ఇక్కడ దగ్గుపాటి ప్రసాద్ అన్న ఎస్టాబ్లిష్ అయిపోతాడో అనే భయంతో లేనిపోని ఎవరో తాగుబోతూ వెధవులు మాట్లాడుతూ దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి మాట్లాడే స్థాయి వాళ్ళది. అలాంటి వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకొని పాపాన వీళ్ళు పోవడం లేదు. పోలీస్ సిబ్బందికి కనీసం క్లస్టర్లన్నా, మన యూనిట్ ఇన్ఛార్జీలన్నా, నగర అధ్యక్షులన్నా ఏ మాత్రం గౌరవం లేకుండా పోయింది. కనీసం కూర్చోమనే పాపాన ఈ పోలీస్ సిబ్బంది పనిచేయడం లేదు.